ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థను బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆగస్టు సంస్థను బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మొదటి కోటాలో భాగంగా శ్రీవారి యొక్క ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అండి. దీన్ని మనం లక్కీ డిప్ అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అష్టదళ పదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలు కూడా శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో టీటీడీ దేవస్థానం వారు అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి. దానికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. మనకి ఆగస్టు సంవత్సరం బట్టి కోటలో భాగంగా రేపు మే నెల 19వ తారీఖున ఉదయం 10 గంటలకి అంటే రేపు అండి. అప్పటి నుండి మనకి 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అంటే సుమారుగా 2 డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి లక్కీ డిప్లో పాల్గొనడానికి అంత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి శ్రీవారి భక్తులు అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మనకి మొదటి గర్భ దర్శనం అంటే మనకి సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పదపద్మారాధన అర్చన ఉంటాయండి. ఇది స్వామివారి ప్రధాన ఆలయంలో జరుగుతూ ఉంటాయి. అంటే ఆనంద నిలయం, బంగారు వాకిల్లో మనకి ఈ సేవలు ఇంచుమించుగా 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు స్వామివారికి ప్రధాన ఆలయంలో జరుగుతాయి. కాబట్టి మనం డైరెక్ట్గా ఈ స్వామివారికి ఈ సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనం ఇంచుమించుగా స్వామివారిని 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు కూడా మన కళ్ళారా చూసేటువంటి మహాభాగ్యం కలిగినటువంటి అద్భుతమైనటువంటి సేవలండి ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఈ సేవలకు తగ్గటువంటి అమౌంట్ ఎంత ఉంటుందని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకి ఇందులో సుప్రభాత సేవ అయితే ₹120, తోమల సేవ అయితే ₹220, అర్చన సేవ అయితే ₹220, అష్టదళ పదపద్మారాధన సేవ అయితే ₹1250 చొప్పున ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన తర్వాత మీరైతే అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి. ఈ లక్కీ డిప్కి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి అంటే ఉదాహరణకి మనకి 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అన్నది స్టార్ట్ అవుతే మనకి 21వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత ఈ లక్కీ డిప్కి సంబంధించిన రిజల్ట్ అన్నది రావడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు కనుక ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఎటువంటి కంగారు కానీ పడకుండా మీరు టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత అంటే టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి మనకి హోమ్ పేజ్లో హిస్టరీ ఉంటుందండి. పైన టాప్లో దాని మీద మీరు క్లిక్ చేస్తే మనకి లక్కీ డిప్ అని ఉంటుందండి. అంటే శ్రీవారికి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టడానికి 21వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత నుండి 23వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు ఎవరైతే మీరు ఎంపికైనటువంటి సేవకి తగ్గ అమౌంట్ ఆన్లైన్లో కట్టారో వీళ్ళ మాత్రమే పూర్తిగా శ్రీవారికి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇందులో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేసి అమౌంట్ అన్నది ఆన్లైన్లో మాత్రమే కట్టవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సార్ ఈ స్వామివారికి ఈ ఆదిత్య సేవల్లో ఏ సేవ మంచిదని. మనకి 4 రకాల సేవలు కూడా మంచి అండి. చాలామంది శ్రీవారి భక్తులకి అయితే సుప్రభాత సేవ ఒకటే బాగా నోటెడ్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సేమ్ సుప్రభాత సేవకే లక్కీ డిప్లో పాల్గొనాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. మీరు అలా కాకుండా మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి. ఆగస్టు సంబంధించిన క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఈ 4 రకాల సేవలు కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. చాలామంది శ్రీవారి భక్తులు చిన్న మిస్టేక్ అయితే చేస్తున్నారండి. వాళ్ళ పెళ్లి రోజుకో లేకపోతే వాళ్ళ పుట్టినరోజుకో వాళ్ళ పిల్లల పుట్టినరోజుకో లేదా ఏమైనా స్పెషల్ డేని ఎంపిక చేసుకుని సేమ్ అదే రోజుకి ఒకే రకమైనటువంటి సేవను ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుంటుంది. అలా చేయడం వల్ల లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే మీరు ఆగస్టు నెలకు సంబంధించిన క్యాలెండర్ అంతా కూడా సెలెక్ట్ చేయండి. అదేవిధంగా ఈ 4 రకాల సేవలు కూడా ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనడం వల్ల లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఒకే సేవను ఎంపిక చేసుకున్నా, 2 సేవలు ఎంపిక చేసుకున్నా, 3 సేవలు ఎంపిక చేసుకున్నా సరే మీరు ఒకవేళ ఈ సేవలో సెలెక్ట్ అవుతే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడంతో పాటు మనకి శ్రీవారికి జరుగుతున్నటువంటి ఈ 4 రకాల సేవలు కూడా స్వామివారికి ఆనంద నిలయంలో
30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవలు మన కళ్ళారా చూడడానికి అవకాశం ఉంటుందండి. చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే మొదటి గడప వరకు శ్రీవారి భక్తులందరూ కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సార్ తిరుమల కొండపైన కూడా ఈ శ్రీవారి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అన్నది మనకి ఉందా లేదా అని అడుగుతున్నారండి. మనకి తిరుమల కొండపైన కూడా సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఈ శ్రీవారి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అన్నది అక్కడ కూడా ప్రతిరోజు కూడా ఆఫ్లైన్లో తీయడం జరుగుతుందండి. ఆన్లైన్లో అయితే మనకి 3 నెలల ముందుగానే అప్డేట్ అయితే టీటీడీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి మే నెల సంవత్సరం బట్టి ఈ లక్కీ డిప్ అన్నది రేపు వచ్చేటువంటి ఆగస్టు నెల సంవత్సరం బట్టి లక్కీ డిప్ అండి. దానికోసం ముందుగా మనం అయితే మే నెలలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు దర్శనానికి ఆగస్టు నెలలో వెళ్ళాలి. అదే మనకి తిరుమల కొండపై అయితే సిఆర్ఓ ఆఫీస్ పక్కన మనకి బోర్డు ఉంటుందండి. మనకి ఏఆర్పీ కౌంటర్కి ఆపోజిట్లో బోర్డు ఉంటుంది. శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంటుందండి. అక్కడ రిజిస్ట్రేషన్లో పాల్గొన్నారంటే మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనవచ్చు, బంధుమిత్రులు ఎవరైనా పాల్గొనవచ్చు. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొన్న తర్వాత మీరు దానికి సంబంధించిన లక్కీ డిప్ అన్నది రిజల్ట్ అన్నది సాయంత్రం 5:30 తర్వాత రావడం జరుగుతుందండి. మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు తగ్గటువంటి అమౌంట్ అంటే మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టడానికి అంటే సిఆర్ఓ దగ్గర కట్టవచ్చు, లేదా డైరెక్ట్గా మీకు అంటే మొబైల్ ఫోన్కి అమౌంట్ పే లింక్ అన్నది రావడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మీరు ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుంది. అమౌంట్ కట్టడానికి నైట్ 11:55 వరకు కూడా శ్రీవారి భక్తులకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు పూర్తిగా సంప్రదాయ వస్త్రాలలో మాత్రమే ఈ ఆదిత్య సేవలో పాల్గొన్నారండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మనకి ఆఫ్లైన్లో అయితే మనకు ప్రతిరోజు కూడా సేవలు మారుతూ ఉంటాయండి. మనకి సుప్రభాత సేవ అన్నది కంటిన్యూగా ఉంటుంది. అర్చన కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పద్మారాధన కానీ సేవలు అన్నవి మారుతూ ఉంటాయండి. ఎందుకంటే మంగళవారం, బుధవారం, గురువారం మనకి తోమల సేవ, అర్చన ఇవి జరుగుతూ ఉంటాయి. మనకి శుక్రవారం ఈ టైంలో అయితే అభిషేకాలు, అదేవిధంగా అక్కడ మనకి కళ్యాణం అన్నది ప్రతిరోజు కూడా అక్కడ జరుగుతుందండి. కళ్యాణం అన్నది మనకి ఇచ్చేటువంటి టికెట్లు వచ్చేసి మొత్తం 80 టికెట్ల వరకు ఇవ్వడం జరుగుతుందండి. అందులో 20 టికెట్లు వచ్చేసి మనకి కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో మొదట వెళ్ళినటువంటి మనకి ఒక 20 మెంబర్స్కి ఈ కళ్యాణ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీ యొక్క లగ్న పత్రిక, శుభలేఖ, మీ యొక్క ఫోటోలు, తర్వాత మీరు మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డులు తీసుకున్నట్లయితే మీకైతే కొత్తగా పెళ్ళైనటువంటి జంటలకి కళ్యాణ టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీరు తప్పనిసరిగా అక్కడ లక్కీ డిప్లో పాల్గొనవలసి ఉంటుందండి. అంటే అక్కడ సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పద్మారాధన కానీ, మేల్చాటు వస్త్రం కానీ, అదేవిధంగా కళ్యాణం కానీ ఇట్లా లక్కీ డిప్లో మీరు ఖచ్చితంగా పాల్గొనాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆన్లైన్లో అయితే ఇప్పుడు మనకి మే నెలకు సంబంధించిన బట్టి కోట అన్నది ఈ నెల 19వ తారీఖున ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన బట్టి అంటే లక్కీ డిప్లో ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్తో సహా ఒక డెమో అయితే చేయడం జరిగిందని ఆ డెమోని మీరు చూస్తే మీరు లక్కీ డిప్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూస్తూ ఈ లక్కీ డిప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అన్నది మీరు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఆగస్టు నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి సీనియర్ సిటిజన్లు, మెడికల్ కేసెస్ ఉన్నవారికి, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే రేపు మే నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో సీనియర్ సిటిజన్స్ సంబంధించిన క్వార్టర్లో భాగంగా అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన టికెట్లని ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టనవసరం లేదు. సీనియర్ సిటిజన్లు అంటే మీకు ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని, మీకు ఒరిజినల్ ఆధార్ కార్డుని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని ఫ్రీగా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వికలాంగులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని శ్రీవారి యొక్క దర్శనానికి ఆగస్టు నెలలో విడుదలవుతున్నటువంటి క్వార్టర్లో భాగంగా మీరు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి రేపు మే నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతున్నటువంటి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి.
ఆగస్టు నెలకు సంబంధించినటువంటి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అన్నది రేపు మే నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా ఈ రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అదే రోజున 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళ తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అన్నది కూడా విడుదలవడం జరుగుతుందండి. మీరు తప్పనిసరిగా ఆగస్టు నెలకు సంబంధించిన కోటాలో భాగంగా ముందుగానే రూమ్స్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో అయితే మనకు రూ. 100, రూ. 1000, 1500 వరకు కూడా మనకి ఆన్లైన్లో అకామిడేషన్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి. కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు రూమ్ అన్నది ఆన్లైన్లో దొరకకపోతే నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత CRO ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.